సంక్రాంతి పండుగకు రవాణా శాఖ చేపట్టిన తనిఖీల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అత్యధికంగా 497 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. ట్యాక్స్ కట్టని వాహనాలకు జరిమానా విధించడంతో 39 లక్షల రూపాయలు, నిబంధనలు అతిక్రమించిన వాహనాల నుంచి 23 లక్షలు చలానా వసూలు చేశామన్నారు అధికారులు. మొత్తం 3 జిల్లాల్లో 62 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందన్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్తో హరిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించింది. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాలు అనుమతులకు మించి నడపడం కావచ్చు, అధిక టికెట్ రేట్లను వసూలు చేయడంపై దృష్టి సారించి డ్రైవ్ను కొనసాగించారు. మరి దీని ద్వారా ఎంత ట్యాక్స్ వసూలైంది, ముఖ్యంగా ఎన్ని బండ్లు సీజ్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జాయింట్ కమిషనర్ రమేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణలో ఈ రవాణా శాఖ చేపట్టిన డ్రైవ్ ద్వారా ఎన్ని కేసులు బుక్ అయ్యాయి, ఇప్పటి వరకు ఎంత ట్యాక్స్ వసూలైంది? ఇప్పుడు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో మాత్రం 497 కేసులు రాసాం 6వ తారీఖు నుంచి 18th వరకు. ముఖ్యంగా హైదరాబాద్లోనే 389 కేసెస్ రాసాం. సో దీంట్లో ఏంటంటే కొన్ని ట్యాక్స్ లేనివి, తర్వాత ఈ మా సొంత పర్సనల్ లగేజ్ కాకుండా మర్కంటైల్ గూడ్స్ అంటే బిజినెస్ కోసం తీసుకెళ్లే లగేజ్ కానీ, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషరు, ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోతే కానీ ఇలాంటి కేసులన్నీ బుక్ చేసాము. సో దీనివల్ల సుమారు మనకి 497 కేసుల్లో సుమారు 23 లక్షలు మనకు కాంపౌండింగ్ ఫీజు అంటే ఫైన్ అమౌంట్, 39 లక్షలు ట్యాక్స్ అండ్ పెనాల్టీ అంటే కొన్ని ట్యాక్స్ లేని బండ్లు పట్టుకున్నాము, దాంతో 39 లక్షలు వచ్చింది. సో సుమారు 63 లక్షలు మనకి కాంపౌండింగ్ ఫీజు మరియు ట్యాక్స్ అండ్ పెనాల్టీ ద్వారా మనం ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో వసూలు చేసాం. రంగారెడ్డి మేడ్చల్లో జిహెచ్ఎంసీ పరిధిలో. అదే కొన్ని చెక్ పోస్టులో కలుపుకుంటే ఇంకొక దాదాపు మీరు స్టేట్ వైడ్ అంటున్నారు కాబట్టి ఇంకొక కనీసం ఒక 20-30 కేసులు ఉంటాయి. సో ఆల్మోస్ట్ 600 to 650 కేసెస్ స్టేట్ వైడ్ రాసిట్టాం. అంటే ఫెస్టివల్ సీజన్లోనే తనిఖీలు అనేది కొనసాగుతున్నాయి. మిగతా టైంలో ఇతర రాష్ట్రాల బండ్లు కూడా ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో ఎక్కువ తిరుగుతున్న పరిస్థితి ఉంది. వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఢిల్లీలో మీటింగ్ జరిగిందమ్మా, ఆల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ అని జరిగింది. మన మంత్రి గారు కూడా అటెండ్ అయ్యారు, మంత్రి గారు, కమిషనర్ గారు, నేను అటెండ్ అయ్యాము. దాంట్లో ఏమైందంటే మీరు చెప్పినట్టు ఈ ఆల్ ఇండియా పర్మిట్స్ అనేది కొంచెం స్టేట్స్ ముఖ్యంగా తమిళనాడులో కంపల్సరీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. అంటే మేము కూడా కొన్ని రోజులు కలెక్ట్ చేసాము ట్యాక్స్. తర్వాత వీళ్ళు రిప్రజెంటేషన్ చేయడం, బండ్లన్నీ కొంచెం వెళ్ళిపోతున్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అట్లా ట్యాక్స్ ఇక్కడ 4,000 రూపాయలు పర్ సీటు, వేరే రాష్ట్రాలు తక్కువ ఉందని అక్కడికి వెళ్తున్నారు. సో అందుకని మేము అట్లాగే ఈలోగా సుప్రీంకోర్టులో కేసు ఉంది, అది డిస్పోజ్ చేశారు ఈ మధ్య. మార్త్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీ కన్సిడర్ చేశారు. కొంతమంది సెక్రటరీలు పిలిచి అసలు ఈ స్కీమ్ రివ్యూ చేద్దాము, ఎలా ఉంది, స్టేట్స్కు రెవెన్యూ ఎలా పోతుంది అని. సో ఇది ఈ ఫైనల్ అయిపోయిన తర్వాత మనం ఏమైనా ఫర్దర్గా చెప్పగలుగుతాం ఈ స్కీమ్ గురించి. ఓకే సార్, అండ్ ఇప్పుడు మీరు చేసిన డ్రైవ్లో ముఖ్యంగా ఎట్లాంటి కేసులు నమోదయ్యాయి? అంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ట్యాక్స్ పర్మిట్, ఇతర వస్తువులను రవాణా చేయడం, ఎట్లాంటి కేసులు ప్రధానంగా డ్రైవ్? బేసిక్గా ఈ లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్ కాబట్టి అన్నీ వ్యాలిడ్ ఉంటాయి. ఎందుకంటే వాడికి చిన్న ఫిట్నెస్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా చాలా ఇబ్బంది అవుతుంది. ప్యాసింజర్స్ తీసుకెళ్తారు కాబట్టి. సో ఆల్మోస్ట్ అన్నీ వ్యాలిడ్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్ టైంలో కట్టరు, రెన్యూ చేసుకోరు, ఎక్స్పైర్ అయి ఉంటుంది. సో అట్లాంటి ట్యాక్స్ లేనివి, ఒకవేళ హోమ్ స్టేట్లో ట్యాక్స్ కట్టనివి, మన దగ్గర అయితే మన బండ్లు తక్కువ, అంటే మన దగ్గర రిజిస్ట్రేషన్ ఉన్నవి. వేరే స్టేట్లో ఏపీలో కానీ, ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో కానీ, నాగాలాండ్ కానీ అట్లా ట్యాక్స్ కట్టనివి మొత్తం సుమారు ఒక 10 బండ్ల వరకు సీజ్ చేసాము. దానికి పర్ క్వార్టర్ అయితే మన దగ్గర 4,000 రూపీస్ పర్ సీట్ వసూలు చేస్తాం. 4,000 అంటే 90,000 రూపీస్, సుమారు 1,00,000 రూపాయలు అనుకోండి క్వార్టర్కి. సో అట్లా మొత్తానికి అట్లా 63 లక్షలు మన ట్యాక్స్ పెనాల్టీ వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా ఇటు స్కూల్ బండ్ల ఫిట్నెస్ కావచ్చు, వీటిపైన కూడా మీరు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తారు. కానీ ఇంత చేస్తున్నప్పటికి కూడా వాహనాలు, ప్రైవేట్ వాహనాలు ముఖ్యంగా అనుమతులను అతిక్రమిస్తున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే వాహనాలు ఇప్పుడు దాదాపు మనకు రాష్ట్రంలో 3 మొత్తం చూసుకుంటే మనకు ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అయితే మనకు మన రాష్ట్రంలో తిరిగే రిజిస్ట్రేషన్ చాలా తక్కువ. స్కూల్ బస్సులు అయితే ఉన్నాయి 19,000 వరకు. స్కూల్ బస్ నుంచి మన మంత్రి గారు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, స్పెషల్ డ్రైవ్ కూడా చేశాం. ఎక్కడైతే ఫిట్నెస్ లేని ఫిట్నెస్ రెన్యూ చేసుకోవాలని, ఒకవేళ 15 years దాటితే తిరగకూడదని కొన్ని సీజ్ కూడా చేశాము. అట్లాగే ఇక్కడ ఆపు ఉంటే నిజంగానే ఆపున్నారా లేదా అవి కూడా చెక్ చేసాం. సో ముఖ్యంగా స్కూల్ పిల్లల గురించి గవర్నమెంట్ వెరీ సీరియస్గా ఉంది కాబట్టి వాటి ఫిట్నెస్ దృష్టిలో మన ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అందరికీ. ఓవరాల్గా అయితే ఇటు సంక్రాంతి పండుగ సీజన్లో ప్రైవేట్ వాహనాలు ఎవరైతే అధిక టికెట్ రేట్లు కావచ్చు, అనుమతులను అతిక్రమిస్తూ నడిపిన బండ్లను అయితే సీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపు 60 లక్షలకు పైగా రాష్ట్ర రవాణా శాఖకు ఆదాయం వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.